మన కుటుంబంలో ఉన్న మన తాతలు తండ్రుల యొక్క చరిత్రను తెలుసుకోవడం మన కనీస ధర్మం కింద ఒక కష్టం అని బోర్డు పెట్టుకుని రాదండి. ముందు నుండి స్నేహితులుగా నటిస్తూ వెనక్కి లాగడము. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ధర్మ విజయమే దేశ ప్రగతియను గురుకుల భావన. ధర్మం ఏదైతే ఉందో అదే గంగ. విష్ణు కథయే గంగ. భాగవతాంతర్గతంగా ఈ గంగావతరణాన్ని మనం రామాయణాంతర్గతంగాను ఉన్నది. భాగవతాంతర్గతంగా నవమ స్కందంలో ఏదైనా మహత్కార్యాన్ని సంకల్పించినప్పుడు అనేకానేకమైన ఆటుపోట్లు కలుగుతాయి అని మనకి చెప్పకనే చెబుతున్నాయి మన ఈ పురాణాలు, భగవత్ కథలు. ఇక్ష్వాకు వంశం అంటే మామూలు అంటే అనుకున్నామండి మనం. ఇక్ష్వాకు వంశం పుట్టింది వైవస్వత మనువు, వివస్వతుడి నుంచి, సూర్య భగవానుడి నుంచి వచ్చిన వంశం ఇది. సంపదకి లోటు లేదు, మహత్వానికి లోటు లేదు. అంతటి మహత్తు కలిగినటువంటి వారికి కూడా ఒక కార్యాన్ని చేయడానికి వారికి ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. ఛత్రాధిపత్యం వహించిన ఇక్ష్వాకు వంశపు రాజులు 30,000 సంవత్సరాలు ఒక రాజు, 32,000 సంవత్సరాలు ఇంకొక రాజు ఉంటారు. కానీ గంగని కిందకి తీసుకురాలేకపోయారు అని అంతే ఊహించుకోండి. ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి ఎన్నెన్ని ఆటుపోట్లైనా కలగవచ్చును. ఆటుపోట్లు కలిగితే ఆగిపోయి ఉంటే ఆ కథ మనం ఈ రోజు చెప్పుకునే వాళ్ళమే కాదు. అపూర్వం అనిపించుకున్నారు. ఎవరి చేత అనిపించుకున్నారు? ఇవన్నీ చెప్పింది సాధారణలు కాదు. ఆయన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగానే వచ్చి బ్రహ్మదేవులు చెప్పారు. సృష్టికి కర్త అయిన బ్రహ్మదేవుడు వచ్చి, నాయనా ఇటువంటి కార్యక్రమాన్ని మీ తండ్రి, మీ తాత, మీ ముత్తాత గారి వారి నుంచి కూడా వచ్చి చెయ్యాలి అనుకుంటున్న కార్యక్రమాన్ని నువ్వు చేసావయ్యా అని భగీరథులని బ్రహ్మదేవులు పొగిడారు. ఇప్పుడు ముందుకే ఇది ఒక పురాణం మనం వింటున్నామంటే, ఒక కథ మనం వింటున్నామంటే మనందరికీ ఒక నడిపించేటటువంటి ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఒక బాధలో ఉన్న వ్యక్తికి ధైర్యం కలుగుతుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒకానొక చక్రవర్తి, సగర చక్రవర్తి తాతగారు పేరు బృక మహారాజ్ అనమాట. ఆయన కుమారుడు బాహుకుడు, ఆయన కుమారుడు ఈయన. సరే, ఆయన ఆ బృక చక్రవర్తిని యొక్క కుమారుణ్ణి శత్రువులు ఓడించి రాజ్యం తీసేసుకున్నారు. అందుకే జీవితం అందరికీ పరిచిన పానుపులా ఉండదు కదా. ఎంత ఇక్ష్వాకు వంశమైనా అక్కడ కూడా వారు ఓడిపోయారంట పాపం. తీసేసుకుని రాజ్యం తీసేసుకుండగా ఏది ఇంకా అప్పటికి సగర చక్రవర్తి పుట్టలేదు. వారి అమ్మగారి కడుపులో ఉన్నారు. వారందరూ కలిసి రాజ్యం పోగానే సగర చక్రవర్తి యొక్క నాన్నగారు వారి పట్టపురాణులతో కలిసి అడవులకు వెళ్ళిపోయి అక్కడే ఆయన పరమపదం పొందేయగా అక్కడ రాణి కూడా సహగమనం చేయడానికి ముందుకు వెళ్ళగా అప్పుడు తెలిసిందంట ఆవిడ కడుపులో ఒక చిన్న నలుసుందని. అది కూడా ఒక ముని చెప్పాడు. ఔర్వుడు అనే ముని చెప్పగా అప్పుడు ఆ కడుపులో ఉన్న ఆ చిన్న నలుసుని కాపాడుకుంటూ ఆ అడవిలో పాపం ఆవిడ ఉండగా చుట్టుపక్కల ఉన్న పత్నులు, సపత్నులు అంటే రాజుకి అందరూ పత్నులు ఉంటారు కదా, వారికి అసూయ కలిగింది. మాకు లేని భాగ్యం ఆవిడికి ఉందే, రాజు వెళ్ళిపోయే ముందు ఆవిడికి ఒక సంతానాన్ని ప్రసాదించే వెళ్ళిపోయాడే, సంతానం కడుపులో పెరుగుతోందే అనే అసూయతో ఓర్వలేని చుట్టుపక్కల ఉన్నవారే అసూయతో ఉంటారండి. అసూయ గురించి ఎక్కడో ఎవరో నిద్రపోతూ ఒక్కసారిగా లేచి నాకు వీడి మీద నాకు అసూయ ఉంది అని ఎవరు చెప్పరు. అసూయ అనేది మన చుట్టుపక్కల వారిలోనే ఉంటుంది. అలాగే పాపం అక్కడ ఆవిడికి కూడా సపత్నుల యొక్క అసూయ వల్ల విషాన్నం పెట్టారంట. కానీ ఈశ్వర సంకల్పం ఉంటే విషం కూడా విరిగిపోతుంది కాబట్టి ఆ విషం పెట్టినా కూడా సపత్నుల చుట్టుపక్కల ఉన్నవారు, అడవిలో ఉంటూ కష్టాలు అనుభవిస్తున్న వారు కూడా అసూయకు లోనై, ఆవిడేదో రాజప్రసాదంలో లేదా ఆవిడ అన్నం పెట్టగా విషాన్నం పెట్టగా ఆ విషం విరిగిపోయింది. ఆ విషము పని చేయలేదు. పుట్టిన ఈ సగర చక్రవర్తి కూడా గొప్ప కీర్తి వహించి మరలా తిరిగి రాజ్యాన్ని సాధించుకుని గొప్ప సార్వభౌముడయ్యాడండి. చండ స్ఫూర్తిన తండ్రి పగకై సంగ్రామ రంగంబులన్ చెండెన్ హైహయ బర్బరాదుల వధించెందాళ సంఘాదులన్ ముండీభూతులుగా నిరంబరులుగా మూర్తుల్ సబీభత్సులయ్యుండంజేసె నిజారులన్ సగర నామోర్వీ విభుండల్పుడే. సగర నామ ఉర్వీ విభుండల్పుడే. తక్కువవాడు అనుకున్నారా సగరుడు? సగర చక్రవర్తి మనం అనుకుంటాం సగర చక్రవర్తి యాగం చేశాడు, యాగాశ్వాన్ని వదిలాడు, తన కుమారుల్ని పంపించాడు, వారి చేత అన్ని పనులు చేయించాడు. అక్కడ ఆయన సగర చక్రవర్తి యొక్క గొప్పతనం అది. చండ స్ఫూర్తిన తండ్రి పగకై తన తండ్రిని ఓడించినటువంటి అరులందరినీ చెండాడు ఆయన. తండ్రి పగకై సంగ్రామ రంగంబులం చెండెన్ హైహయ బర్బరాదుల, బార్బారిక్ నేషన్స్ అంట మనం, హైహయ బర్బరాదుల, అప్పట్లో నాగరికత ఎరుగకుండా ఏది పెడితే అది తినేస్తూ ఎటువంటి ఆహార విహారాదుల నియమాలు పాటించకుండా
తమకి తెలియని వాటినే నిజం అనుకుని తెలిసిన వారందరినీ హేళన చేస్తూ ధర్మాన్ని పాటించే వారందరిపైన బురద జల్లడానికి ప్రయత్నించడం అప్పటి నుంచి ఉన్న సందర్భంలో ఉన్నటువంటి వారిని అందరినీ చెండుకుంటూ వచ్చారు. వారి పేరు కూడా పెట్టారు. అందుకే చెండెన్ హై హయద్ బర్బరాదుల వధించెందాళ సంఘాదులన్ ముండీభూతులుగా నిరంబరులుగా మూర్తుల్ బీభత్సులయ్యుండం చేసే నిజారులన్ సగరనామోర్వి విభుండల్పుడే. కేవలం గెలిచాడా, మామూలుగా చెండాడు వాళ్ళందరినీ. ఎందుకంటే అధర్మం చేసే వాళ్ళందరినీ చెండాలి, అది క్షాత్రం. ఆ క్షాత్రాన్ని నిలిపాడు. సగర చక్రవర్తి అంతటి గొప్పవాడు. అల్పుడా అలాంటి వాడు గుండు గీయించి మరి కురూపులుగా చేసి పంపించాడు. ఆ రాజు గొప్ప బాహుబలం చూపించాడు. అటువంటి గొప్ప రాజు అందరినీ రాజులని, శత్రు రాజులందరినీ అణిచి భూమండలాన్నంతా పాలించాడు సగర చక్రవర్తి. గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు. అటువంటి సూర్యుడైనటువంటి ఆ సగర చక్రవర్తి అనేక సంవత్సరాలు పాలిస్తూ ఔర్వుడి తన తన రాచరికానికి తగ్గట్టుగా తన దగ్గర ఉంటున్న ఆ పురోహితుని, రాజపురోహితుడైన ఔర్వుడి సలహా ప్రకారం విష్ణుమూర్తి గురించి అనేక అశ్వమేధ యాగాలు ఆచరించాడండి. అశ్వమేధ యాగం ఒకటి చేయడమే చాలా కష్టంతో కూడుకున్న విశేషం మనందరికీ తెలిసింది. అనేక పురాణాల్లో ఉంటాయి. అలాగే విష్ణువు గురించి అనేక అశ్వమేధ యాగాలు చేశారంట. ఇది మనం వింటున్నది భాగవతాంతర్గతమైన ఈ చరిత్ర. ఇదే చరిత్ర మనకి సగర చక్రవర్తి యొక్క చరిత్ర, వారి వంశవర్ణన తరువాత ఇంకా కూలంకుషంగా శ్రీరామచంద్రులకు విశ్వామిత్రుల వారు రామాయణంలో చెప్తారనమాట. అక్కడ చెప్పినప్పుడు ఆ సగర చక్రవర్తి యొక్క కుల విస్తారాన్ని, వారి పరాక్రమాన్ని మరింత విస్తారంగా చెప్తారు. మనకి భాగవత అంతర్గతంగా వస్తున్న కథలో మనకి అదే చరిత్రని ఫలానా చోట సృష్టిస్తూ తీసుకువెళ్తారనమాట. అందుకే కథని విస్తారంగా చెప్పడం, కథలా చెప్పడం రెండు రకాల మనకి సాంప్రదాయాలు ఉన్నాయి కదా. మనం భాగవతంలో కథలా చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇది మనకి నవమ స్కందంలో ఉన్న కథ కాబట్టి ఆయన అనేక అశ్వమేధ యాగాలు ఆచరించారనమాట. అందులో ఒకానొక యజ్ఞంలో వదిలిన అశ్వాన్ని వాసవుడు, ఇంద్రుడు, కపిల మహర్షి, పాతాళ లోకంలో ఉన్న కపిల మహర్షి, విష్ణు స్వరూపం మరలా కపిల మహర్షి విష్ణువే, విష్ణుమూర్తి అవతారం. ఆ కపిల మహర్షి దగ్గర పాతాళ లోకంలో ఆయన తపస్సు చేసుకుంటుండగా కపిల మహర్షి దగ్గర కట్టేసి వెళ్ళిపోయాడంట ఈ ఇంద్రుడు. ఇదే కథని మనకి రామాయణంలో విస్తారంగా చెప్తున్నప్పుడుగా విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నప్పుడు అదే చెప్తారు. ఆ ఇంద్రుడు ఆ అశ్వమేధ యాగంలో, సగరుడు ఆచరిస్తున్న అశ్వమేధ యాగంలో వస్తున్న గొప్ప ఫలితాలు కొన్ని నియంత్రించాలి కాబట్టి, ఇంద్రుడు కూడా ఊరికే మనం అనుకుంటున్నట్టుగా సినిమాల్లో చూపిస్తున్నాం చూసారా, చిత్రాల్లో చూపించే ఇంద్రుడు అలా ఉండరండి. ఇంద్ర పదవి అంటే ఎంతో ధర్మాన్ని, పుణ్యాన్ని, ధర్మం ఆచరించి పుణ్యం చేసిన వారికి ఇంద్ర పదవి వస్తుంది. అది ఇంద్ర పదవి. అది అందులోకి రావాలంటే అనేక సంవత్సరాల తపస్సు చేసుకుంటే గాని రాని గొప్ప పదవి. అది ఏదో కేవలం ఇంద్రుడు అనగానే చిత్రాల్లో చూపిస్తున్నట్టుగా కేవలం అప్సరసలతో తిరిగే ఒక రాజు మాత్రమే కాదు. మరి అటువంటి ఇంద్రుడు ఏ కార్యకారణ సంబంధం లేకుండా ఒక పని చేయరు కదా. మనకి ఆ విస్తారం మనకి రామాయణంలో తెలుస్తుంది అనమాట. అందువల్ల సరే, ఇంద్రుల వారు ఆ యజ్ఞ అశ్వాన్ని పాతాళ లోకంలో కపిల మహర్షి దగ్గర వదిలేసి వెళ్ళగా ఈ సగర మహర్షికి మరలా మనం రామాయణంలో వెళ్దాం. ఇద్దరు పత్నులు ఉంటారు ఈ సగర చక్రవర్తికి. ఆ ఇద్దరు పత్నులకు వారి సంతానం కొరకు, వారిద్దరికి సత్సంతానం కొరకు భృగు మహర్షి యొక్క గొప్ప వరం వల్ల భృగు మహర్షి ఎంతో సంతోషించి, సగర చక్రవర్తి చేసే యజ్ఞాలు ఇవన్నీ మనకు సంతానం పుట్టక ముందు కథ అనమాట. సంతానం కోసం వారు చేస్తున్న యజ్ఞాలవన్నీ చూసి భృగు మహర్షి సంతోషించి వరం ఇవ్వగా, ఏమని వరం ఇస్తారు? ఈ సగర చక్రవర్తి యొక్క ఇద్దరు పత్నులకు ఒకరికి 60,000 సంతానం, గొప్ప బాహుబలం కలిగిన వీరులు సంతానం 60,000 మంది ఒకరికి వంశాన్ని నిలబెట్టే అద్భుతమైన ఒక కొడుకు పుడతాడు. ఎవరెవరు కావాలో మీరు చర్చించుకుని చెప్పమంటే ఒక రాణి 60,000 మందిని అడుగుతారు. మరొకరు ఆ ఒక్క కొడుకుని అడుగుతారు. ఆ ఒక్క కొడుకు అసమంజుడై పుట్టగా, అసమంజుడు అంశుమంతుడు, తర్వాత దిలీపుడు, తర్వాత భగీరథుడు, ఇలా ఉంటుంది. ఆ అసమంజుడు కూడా ఒకనొక గొప్ప యోగీశ్వరుడు పూర్వజన్మలో. మరలా ఇది మనకు భాగవతాంతర్గతంగా చెబుతారనమాట. యోగీశ్వరుడైన అసమంజుడు తన యోగ సత్సంగత్యం పోయి, అంటే మంచి సంఘం అంటే సంఘవిహీనులై ఉన్న ఈ మునులందరూ కూడా ఎవరి దగ్గర చేరుతారు? సత్సాంగత్యం ఉన్న చోటకి చేరుతారు. కానీ గొప్ప యోగీశ్వరుడైన ఒక యోగి సత్సాంగత్యం పోవడం వల్ల ఆయన యోగంలో కలిగిన చిన్న పాపం వల్ల భూమి మీద ఇలా పుట్టారనమాట. ఆయన పుట్టడంతోనే చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి, ఈ సగర చక్రవర్తికి పుట్టినా కూడా చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి నీళ్ళల్లో, సరయూ నదిలో
విసిరేస్తూ వారు పెట్టే ఆర్తనాదాలను విని ఆనందించేవారంట. అది తప్పు తప్పు అని చెప్పగా కొన్నాళ్ళకి ఆ తప్పు తెలుసుకుని, అది కూడా దైవవశంలో తప్పు తెలుసుకుని తర్వాత మారి తపస్సు చేసుకుని ఆయన కూడా పుణ్యలోకాలు పొందారు. ఆయన కొడుకు అంశుమంతుడు. ఈ ఇప్పుడు మనం ఇక్కడ ఈ యాగాశ్వం దగ్గరికి వద్దాం. ఈ అంశుమంతుడు ఉన్నప్పుడు ఈ యాగాశ్వం వేరే భార్యకి పుట్టిన 60,000 మంది సంతానం ఉన్నారు. వారందరూ తర్వాత ఈ అసమంజుడి సంతానం కూడా ఉండగా, అప్పుడు అసమంజుల వారు పుణ్యలోకాలు పొందేశారు. ఈ యాగాశ్వాన్ని ఏదైతే యజ్ఞం చేయగా, అశ్వమేధ యాగం చేయగా తర్వాత వచ్చిన యాగాశ్వాన్ని ఏదైతే మన కపిల మహర్షి దగ్గర కట్టివేయబడి ఉన్నదో, ఆ యాగాశ్వాన్ని తీసుకురావడానికి సగర చక్రవర్తి తన బాహుబలంతో గొప్పగా ఉన్న 60,000 మంది సంతానాన్ని, నాయనలారా నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను, వెళ్ళి నేల త్రవ్వి, రామాయణాంతర్గతంగా విస్తారంగా చెప్తారు, నేలని మొత్తం తవ్వి అయినా సరే అవసరమైతే ఎంత లోతుకైనా పాతాళం వరకైనా తవ్వి తీసుకురండి అని ఆజ్ఞ ఇస్తారండి సగర చక్రవర్తి. ఎందుకంటే వారికి ఆ యాగాశ్వం ముఖ్యం. మరి ఆ యాగాశ్వం ఉంటే పూర్తవుతుంది యజ్ఞం. అనగా భాగవతంలో ఇట్లు సుమతి కొడుకులు నేలంద్రవ్వి పాతాళంబునన్ దూర్పు ముట్టియున్న నుత్తర భాగంబునన్ కపిల ముని పొంతనున్న తురగంబుగని. అక్కడ కపిల మహర్షి ఎవ్వరికీ తెలియకుండా నిష్టగా మామూలు ఆయన ఘోర తపస్సు, కపిల మహర్షి విష్ణు స్వరూపం, ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అలాగనే నిష్కామ యోగి ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటారు పాతాళంలో. అక్కడికి వెళ్ళారు వీళ్ళు తవ్వుకుంటూ. ఎలా తవ్వారో కూడా రామాయణ అంతర్గతంగా చాలా గొప్పగా వివరిస్తారు. తమకున్న వాడి గోళ్లతో సహా తవ్వుకుంటూ వెళ్ళగా అష్టదిక్కులలోనూ ఉన్న దిగ్గజాలు మనకున్నాయి చూశారు, ఆ దిగ్గజాలు కనబడతాయండి వాళ్ళకి. అంతలా తవ్వేశారనమాట వాళ్ళు. తవ్వుకుంటూ వెళ్ళిపోయి ఒకసారి తవ్వి కనబడపోతే వెనక్కి వెళ్ళి సగర చక్రవర్తికి కనబడలేదు నాన్నగారు అని చెప్తే మరలా తిట్టి పంపిస్తాడు ఆయన. ఎందువల్ల అది ముఖ్యం, నాకు యాగాశ్వం నాకు తొందరగా తీసుకురండి అని చెప్పి. అందువల్ల ఇక్కడ రెండు వైపులా, అనగా తండ్రి ఆజ్ఞ పాటించారు, కొంత దుందుడుకు ప్రదర్శించారు. తవ్వమన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు నేలని చెల్లాచెదురు చేసేస్తే సేవ్ ద సాయిల్ అని నేడు వస్తుంది చూశారు, అది నాడు కూడా ఉన్నది. మన ఇష్టం వచ్చినట్టుగా నేలని త్రవ్వుకుంటూ వెళ్ళిపోతే నేలలో ఉన్న సారవంతా చెల్లా చెదురు అయిపోతూ ఉంటే భూమే వసుంధర, సంపదలన్నిటికీ నిలయమైన భూమిని ధాతువులతో సహా ఇష్టం వచ్చినట్టు తవ్వేసుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రాణి మిగలదు. ప్రాణాంతకమైన పనులు చేయడం ఎంతటి కష్టమో ఎంతటి తప్పో ఆ రోజు కూడా చెప్పారన్నమాట. ఇష్టం వచ్చినట్టు నేలని తవ్వేస్తున్నటువంటి వారికి ఏ గతి పడుతుందో సగరపుత్రులు నిరూపించి చూపించారు. ఎందువలనగా మహాత్ములు ఎక్కడో ఉంటారు, ఆ మహాత్ములను బాధించడానికి వీరు మొదట త్రవ్వుతూ ఉంటే బానే ఉంటుంది. ఎక్కడో అక్కడ ఏదో ఒక మహాత్ములను బాధ పెట్టే పరిస్థితి వస్తుంది. మహాత్ములు బాధపడితే కొన్ని వేల సంవత్సరాలు బూడిద కుప్పల కింద మిగిలిపోతారు. అది నిరూపిస్తున్నారు. సగరపుత్రులు తవ్వుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కపిల మహాముని దగ్గరికి వెళ్ళి, అక్కడ ఆయనకి తెలియదు అక్కడ యాగాశ్వం ఉందని. తెలియదంటే విష్ణుమూర్తి తెలియదా? త్రికాల వేదులైన మునులకు తెలియదా? పట్టించుకోరన్నమాట. పట్టించుకోవడం మన బుర్రకు పట్టించుకుంటాం, మనందరం పట్టించుకునేవాళ్ళం. వారికి ఏ చట్టా పట్టాలు ఉండవు, అంతా ఈశ్వరతత్వమే. అన్ని చోట్ల ఈశ్వరతత్వాన్ని దర్శిస్తున్న వారికి పక్కనే అశ్వం ఉందా, పక్కనే మట్టి ఉందా, రాయి ఉందా, రప్పు ఉందా, నెత్తి మీద కిరీటం ఉందా, ఏమీ తెలియవు. పొట్టుందో కిరీటం ఉందో కూడా తెలియని తనని తాను మర్చిపోయి చేస్తున్న ఆ తపస్సు చేస్తున్న ఆ ముని యొక్క పరిస్థితిని తాము అర్థం చేసుకోకుండా ఈ దుందుడుకు స్వభావంతో తవ్వుతున్న వారందరూ ఆ యొక్క దుందుడుకు స్వభావంతో మీద పడి అరుచుకుంటూ ఆయన చేస్తున్న తపస్సుని భంగం చేసే విధంగా ప్రవర్తిస్తూ అక్కడ పాతాళ లోకంలో ఉత్తర ఈశాన్య భాగంలో ఉన్నారంట ఆయన కపిల మహర్షి. భాగవతంలో చెప్తుంటారు, ఈ ఎరిగితి మధ్యరయ్య తడవేటికి గుర్రపు దొంగ చిక్కే. ఎదురుకుండా పాపము ఏమీ తెలియకుండా కనబడదా అండి తేజస్సు మనిషి. ఆయన మహాత్ముడు, ఆయన మనిషి కూడా కాదు. ఎదురుకుండా మహాత్ములలో కనబడ తేజస్సు. అందుకే చెప్పారు కదా, గుర్తించగలిగిన తేజస్సుని గుర్తించగలిగే వారు గుర్తిస్తారు. ఒక రాయిని చూసి అది రాయే అని వదిలేసేవారు చాలా మంది ఉంటే, అక్కడ స్వయంభూలింగము అది అని ఆ లింగాన్ని దర్శించుకుని పూజించి తరించిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఆ మహత్వాన్ని తెలుసుకోవడానికి కూడా మహత్వం ఉండాలండి. అది ఆ ప్రజ్ఞను కూడా కప్పేసేది విష్ణుమాయ. వీరిని విష్ణుమాయ కప్పింది. అందువల్ల ఏమంటున్నారు వీరు, ఈ ఎరిగితి మధ్యరయ్య అద్ది అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి వెళ్ళారు, తవ్వారు, దొరకలేదు, వెనక్కి వెళ్ళారు, నాన్నగారు తిట్టారు, మళ్ళీ తవ్వుకుంటూ వచ్చారు, ఇప్పుడు దొరికింది, అమ్మాయి దొరికింది, అద్ది అని. ఎరిగితి మధ్యరయ్య తడవేటికి గుర్రపు దొంగ చిక్కే నీ జరభుని బట్టి చంపుడు.
ఈ జరభుని బట్టి జంపుడు, ఎలాంటి మాటలు వాడేసుకుంటున్నారు. అతి సాధు మునీంద్రుడు బోలె నేత్రముల్ దెరవక బాకి నోరు మెదిలింపక పైసుగ పట్టెనంచున ఈ అరువది వేవురు నిజగరాయుధముల్ జళిపించిడాయుచోన్. కొత్తులుచ్చుకుని అనరాని మాటలు అనుకుంటూ వీడెవడో దొంగ సాధువు అని చెప్పి ఈశ్వర నింద, అందుకే మునులు నింద చేసిన ఈశ్వర నింద చేసిన ఆ పాపం కట్టి కుదిపేస్తుందండి. అందువల్ల ఇక్కడ వారు తెలియకుండా గొప్ప వంశంలో పుట్టిన వారు అయ్యుండి కూడా తమ బాహుబలాన్ని నమ్ముకుని గుర్రపు దొంగ చిక్కాడు, ఇదిగో గుర్రపు దొంగ పాతాళంలో కూర్చున్నాడంట, గుర్రపు దొంగ వెళ్ళి చిక్కాడు, వీడిని పట్టుకుని చంపేద్దాం పదండి. సాధులన్ తపసుల కాసి పెట్టెడి మదస్ఫురితాత్ములు నిల్వనేర్తురే. సాధువులను తపస్సులను బాధ పెట్టడానికి మదించిన వారై మీద కూరుకుతున్న ఎటువంటి వారైనా భూమి మీద ఇంకా నిలబడతారా? ఏమయ్యారు? కపిల మహర్షి కన్నులు తెరిచారంటండి. భాగవత అంతర్గతంగా ఏముందంటే కపిల మహర్షి అంతటి గొడవలో కన్నులు తెరిచారంట. కపిలుడు నేత్రముల్దెరువ, వాళ్ళ శరీరం నుంచి మంట పుట్టి అక్కడికక్కడే అలా కాలి బూడిదైపోయి అలా మిగిలిపోయారు ఒక్కసారిగా. రామాయణాంతర్గతంగా దీన్ని విస్తారంగా కథని మనకు వివరించడంలో కపిలుడు నేత్రములు తెరిచి హుంకారం చేశారంట. అంటే ఆయన మామూలుగా తెలిసి ఆ హుంకారం అనేది ఏదైతే ఉందో ఒక బీజమై ఆ బీజంలోంచి అగ్ని పుట్టి వారందరూ దహింపబడిపోయారు. శ్రుత్వాతు వచనంతేషాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్ తదా. ఒక హుంకారం చేశారు. ఇది రామాయణాంతర్గతంగా. ఆ హుంకారానికి వారు బూడిద కుప్పలై 60,000 మంది గర్వంతో, ఆ ముందు క్షణం వరకు గర్వంతో కత్తులు పుచ్చుకున్న వారు కత్తి మిగిలిందేమో గాని వారు మాత్రం మిగలలేదు. చివరికి కత్తి అయినా మిగిలింది, గాలిలోంచి పడి కిందడిపోయింది. వారివన్నీ ఆ గర్వంతో సహా అన్ని బూడిద కుప్పలైపోయి అక్కడ ఉన్నాయి. ఒక దీపం మీదకి తీసుకురాబడిన, తమ పాపాల వల్ల ఫలితంగా విష్ణుమాయ క్రమ్మి వారిని తీసుకురాబడిన వారు కాలిపోయారనమాట. అంతేగాని కపిలముని పనిగట్టుకుని ఒక ముని కావాలని కూర్చుని కోపం ప్రదర్శించరండి. మునీశ్వరులు అనగానే వారికి అన్నిటికీ అతీతులు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ధర్మ సూక్ష్మాలు మనం తెలుసుకుంటే ఎటువంటి మునీశ్వరుల మీద లేదా మనకి మిగతా వాళ్ళు ఎలాగున్నా కూడా ధర్మాన్ని నమ్మినటువంటి వారికి ఎటువంటి వేరే ఆలోచన కూడా రాదు. లోకా సమస్త సుఖినో భవంతు అనుకోవడం తప్పితే వారిని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకుండా ఉండేవారు మహాత్ములు. కాబట్టి కపిల మహర్షి యొక్క ఆ హుంకారానికి వారందరూ కాలిపోవడం అనేది వారి పాప ఫలితంగా వారు కాలిపోయారు. ఎలాగైతే దీపం మీదకి పడే పురుగులు వచ్చి తమను తాము నశింపజేసుకుంటున్నాయో అలాగ కాలిపోయిన ఆ సగర పుత్రులందరినీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సగర చక్రవర్తికి అందించేసే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇది ఎవయ్యారో వీళ్ళ కొడుకులు ఎవరికి తెలియట్లేదు. ఆయనకి ఇంకా వస్తారు అనుకుంటున్నారు. అంతకీ రారయ్యే. అసమంజుడు వెళ్ళిపోయాడు. మనవడు వచ్చిన అంశుమంతుడు వచ్చాడు. నాయన మీ పినతండ్రులు అప్పుడెప్పుడో వెళ్ళారు, ఎంతకీ రావట్లేదు, ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా నాయన అని పంపించాడు. మనవడు పాపం చాలా మంచివాడు, తండ్రి మంచివాడే, చెప్పిన యోగం నుంచి భ్రష్టుడే వచ్చాడు కాబట్టి అలాగా కొన్నాళ్ళు ఏదో పాప కార్యక్రమాలు చేయడం వల్ల వచ్చింది. కానీ స్వతహాగా యోగి పూర్వజన్మలో అసమంజుడు. ఆయన కొడుకు కాబట్టి ఈయన మంచివాడే అంశుమంతుడు. వచ్చి గుర్రాన్ని తీసుకురా అని తాతగారు ఆజ్ఞించారు. వెళ్ళాడు. వెళ్ళగా ఇప్పుడు రేపొద్దున్న బ్రెడ్ క్రమ్స్ అంటాను చూసారా. బ్రెడ్ క్రమ్స్ అంటే ఎవరైనా దారిలో వెళ్తుంటే ఎటు వెళ్ళారో తెలియడానికి చిన్నగా గుర్తుల కింద ఉంటాయి. ఇక్కడ ఈయనకి గుర్తుల కింద పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయి, అగాధాలు ఉన్నాయి. కాబట్టి ఈయనకి సులువుగానే ఉంది పని. ఎక్కడెక్కడ తవ్వుకుంటూ వెళ్ళిపోయారో ఆ తవ్విన చోట్లల్లా వెళ్తూ వెళ్ళాడు. ఈయన చూశాడు దూరంగా గుర్రం పాతాళంకి వెళ్ళాడు. పెద్ద పెద్ద అక్కడ వరకు గొయ్యల్లాగా ఉన్న చోట ఒక చోట పెద్ద పెద్ద బూడిద రాసులు కుప్పలు ఉన్నాయి. ఇప్పటి వరకు గొయ్యలు ఉన్నాయి, ఇప్పుడు కుప్పలు ఉన్నాయి. ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తే పక్కనే గుర్రం. ఆ యాగాశ్వం అక్కడ ఉండగా ఆయనకి పక్కనే ఉన్న మునిలో భగవంతుడు కనిపించాడండి. చూసారా, అది విశేషం. జన్మ సంస్కారం అంటాను చూసారా. వారి తండ్రులకే ఆయన గుర్రపు దొంగ అనేలాగా వారికి కనబడ్డాడు 60,000 మందికి కపిల మహర్షి. ఈయన జన్మ సంస్కారం అదే కపిల మహర్షి ఈయనకు భగవంతుడిలా కనబడ్డా. గొప్ప యోగ సమాధి పొందిన వారికి కూడా నువ్వు దొరకడం చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. అలాంటి అతీతమైన, విశ్వానికి అతీతమైన, అనేక సంకల్పాలకి వికల్పాలకి అతీతమైనగా ప్రకాశించే నిన్ను ఎవరు తెలుసుకోలేరయ్యా మహానుభావ అని గొప్ప స్తోత్రం చేశారండి అంశుమంతుడు కపిల మహర్షికి. చేసి, స్వామి మహానుభావ, తెలియక మా తండ్రులందరూ ఇక్కడికి వచ్చి ఇలాగా బూడిదైపోయారు. దయచేసి ఏమని కరుణతోటి
ఆ హయాన్ని యాగాశ్వాన్ని మాకు ఇస్తే మేము తీసుకువెళ్తామయ్యా అంటే కపిలుడు దయ్యతో, గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడ, మీ తాత యొద్దకు నీ తండ్రుల్ వెర్రులు నీరైరదే, ఈ మిర్రున గంగాజలంబు మెలగ శుభమగున్ అని అప్పుడు చెప్పారు మహానుభావులు. విష్ణు స్వరూపమైన ముని అక్కడ మహర్షి కూర్చుని, సరే గుర్రం తీసుకెళ్ళవా, కుర్రడా గుర్రాన్ని తీసుకువెళ్ళవయ్యా మీ తాత యొద్దకు, నీ తండ్రులు వెర్రులైపోయి వెర్రివారు కాబట్టి తెలియక పాపం బూడిదలైపోయారయ్యా. సరే, అందుకే మహర్షి కదా, వారికి ఎటువంటి కోపం ఉండదు. అందుకే మరి చెప్తున్నారు, కనీసం అయితే అయ్యారు కానీ వారికి మంచి లోకాలు ఊర్ధ్వలోకాలు కలగాలంటే ఈ మిర్రున్న గంగాజలంబు మెలగ శుభమగున్ చెప్పారు. ఎక్కడి ఆకాశం ఎక్కడి పాతాళం, ఆకాశాన్ని పాతాళాన్ని కలపాలన్నమాట. ఇప్పుడు భగీరథులు వారు అదే భగీరథ ప్రయత్నం యొక్క వెనకాల అంతరార్థం. ఆకాశాన్ని పాతాళాన్ని రెండు కలవలేని, మామూలు కంటికి మాంసనేత్రాలకి రెండు ఏ రకంగానూ కలపడానికి అసాధ్యం. అటువంటి, అంటే ఇప్పుడు మన ఆకాశాన్ని భూమిని కలపమంటే దూరంగా ఎక్కడో కలిసిందేమో అనుకునే ఒక మన మాయ ఉంది చూసారు, అలాంటిది అనమాట. రెండు కలవలేవు, ఎక్కడ కలపాలి, ఎలా కలపాలి, గంగని కింద తీసుకురావాలి. ఇప్పుడు రామాయణ అంతర్గతంగా అంశుమంతుడు చెప్పగా సగర చక్రవర్తి తర్వాత యాగం పూర్తి చేసుకుని ఒక 30,000 సంవత్సరాలు రాజ్యం చేసి అంశుమంతులు వారికి ఇచ్చారు. అంశుమంతులు వారు కూడా తాము తపస్సు చేసి, గొప్ప తపస్సు చేసి, వారు కూడా 32,000 సంవత్సరాలు తపస్సు చేసి ఎలా తీసుకురావాలి గంగాదేవిని భూమి మీదకి, ఆయన తపస్సు చేసే తపస్సులోనే పరమపదం పొందేశారు అంశుమంతులు వారు. అనగా ఇప్పటికి 62,000 సంవత్సరాలు అయిపోయాయి. తర్వాత దిలీప చక్రవర్తి పుట్టారు. గొప్ప చక్రవర్తి, పేరులు తలుచుకున్నా కూడా గొప్ప పుణ్యం అండి. ఇక్ష్వాకు వంశంలో రామచంద్రమూర్తి వారికి పూర్వులు వీరందరూ, వారి పేర్లు తలుచుకున్నా చాలా పుణ్యమే. దాంతో గంగాదేవి యొక్క చరిత్ర చదువుకుంటున్నాం, ఇంకా పుణ్యం కదా. అందువల్ల దిలీపులు వారు, అంశుమంతులు వారి కొడుకు దిలీపులు వారు తపస్సు చేశారు, గొప్ప తపస్సు. కథం గంగావతరణం కథం తేషాంజల క్రియా తారయేయం కథం చైతాన్ ఇది చింతాపరో భవేత్. ఎలా గంగావతరణం జరగాలి, కథం గంగావతరణం, ఇది రామాయణ అంతర్గతం. కథం తేషాంజల క్రియా తారయేయం కథం చైతాన్, తారయేయం కథం చ ఏతాన్ ఇది చింతాపరో భవేత్. ఇదే చింతలో ఆలోచిస్తూ అటు సగర చక్రవర్తి వెళ్ళిపోయారు, తపస్సు చేసుకుని అంశుమంతులు వారు వెళ్ళిపోయారు, దిలీప చక్రవర్తి కూడా ఆలోచించి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత వచ్చిన వారు భగీరథులు, అనగా సగరులు, అసమంజుడు 2, అంశుమంతుడు 3, దిలీపుడు 4, మన భగీరథులు వారికి ఎక్కడ సగరులు ఇన్ని తరాలు మారిన తర్వాత ఒకడు వచ్చి పూనుకోవడానికి అసలు ముందు చరిత్ర తెలియాలి కదా. మా తండ్రులకు ఇలా జరిగిందో, తాతలకు ఇలా జరిగిందో, ఆ తాతల యొక్క తండ్రులకు ఇలా జరిగిందో అనే ఒక చరిత్ర ముందుగా వారికి తెలియాలి కదా. అది నేటి తరానికి మనకి కూడా ఇది ఒక పాఠం కింద మనం స్వీకరించి మన తరం అంతా కూడా మన చరిత్రని, ఎవరిదో అక్కర్లేదు, మన కుటుంబంలో ఉన్న మన తాతలు తండ్రుల యొక్క చరిత్రని తెలుసుకోవడం మన కనీస ధర్మం కింద మనం భావిస్తే మనకి కుటుంబాలు నిలబడతాయి, గొప్ప ధర్మం నిలబడుతుంది. ఇది ఇంతే కదా, ఈ రోజు అయిపోయింది, ఈ రోజు తినేసాం అయిపోయింది, ఈ రోజు పడుకున్నాం అయిపోతుంది, ఒక రోజు అయిపోతుంది. కానీ భగీరథ ప్రయత్నం నిలబడింది. ఎన్ని సంవత్సరాలకి, ఎన్ని యుగాలు గడిచినా కూడా మనం చరిత్ర చెప్పుకున్నట్టుగా మనం ధర్మం పాటిస్తే, ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు ప్రశ్న కాదండి. అది ఒకళ్ళు చూస్తున్నాం కాబట్టి ధర్మం చేయడం అనేది అది వేరే రకం. ఎవరు చూసినా చూడకపోయినా మన చరిత్ర మనం తెలుసుకుని మన తాతలు తండ్రులు చేసిన పనులను మనం కొనసాగిస్తూ చేసామనుకోండి, మన ధర్మం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనే గీతావాక్యాన్ని మనం మరలా గుర్తు చేసుకుంటూ మనందరం కూడా ఈ భగీరథుల వారి స్ఫూర్తిని ఇలా కొనసాగిస్తూ భగీరథుల వారు పూనుకున్నారు. ఈ ప్రయత్నం మొదలవుతోంది ఇప్పుడు. భగీరథుని ప్రయత్నం సతపో దీర్ఘమాతిష్టత్ గోకర్ణే రఘునందన ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్టతః. ఎటువంటి తపస్సు చేశారంట భగీరథుల వారు. వారికి అప్పుడు ఇంకా సంతానం కూడా లేని సందర్భం అది. అంటే మా వాళ్ళకి మొత్తం అంతా సంతానం, పిల్ల పాపలు, చుట్టూ రాజ్యం అంతా ఒక చోట పెట్టి అన్ని సమకూర్చి నేను వెళ్ళి చేసుకుంటాననే కాదు అయింది. ఆయనకి ఇంకా అప్పటికి సంతానం లేదు పాపం. అయినా సరే తండ్రుల యొక్క తాతల యొక్క పేరును నిలబెట్టడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన గొప్ప భగీరథుల వారు, భగీరథ చక్రవర్తి వారు మొదలుపెట్టారు వారి ప్రయత్నాన్ని. ఎలా మొదలుపెట్టారంట, తపస్సుతోటి, తపహ ఇదే
తపస్సుతో సాధించలేనిది ఏమీ లేదని సనాతన ధర్మం మాటి మాటికి కథలో ప్రతి కథలో మనకి తెలియజేసేది తపః 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 తపో దీర్ఘమాతిష్ట గోకర్ణే రఘునందన. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ రఘునందన అని చెప్తున్నది రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడు వారు చెప్తున్నారు అనమాట. అలా వెళ్ళాడయ్యా భగీరథుల వారు, మీ తాతకు తాత ఆయన వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఏం చేశారు? ఊర్ధ్వబాహు ఇలా నుంచుని పంచతపాహ పంచాగ్నుల మధ్య ఊర్ధ్వబాహు అయి మాసాహారో మాసానికి మాత్రమే తింటూ జితేంద్రియ ఇంద్రియాలను జయించి తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్టతః అనేక వేల సంవత్సరాలు వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్టతః మెచ్చుకున్నాడు. అన్ని సంవత్సరాల తర్వాత ఎవరు? బ్రహ్మదేవుడు మెచ్చుకుని ప్రత్యక్షమై సరే ఏం కావాలైనా మెచ్చాను తపస్సు కనుక వీరు కూడా భగీరథుల వారు అయ్యా స్వామి మా తాతలకి ఇలా జరిగినది, వారికి సద్గతులు కలగాలంటే గంగాదేవి ప్రవహించాలి, దయచేసి మీరు అనుమతిస్తే అంటే అప్పుడు వారు చెప్తారు బ్రహ్మదేవుల వారు గంగాదేవిని పంపించవచ్చు నాయన. గంగాదేవి ప్రవహిస్తుంది కానీ గంగాదేవి యొక్క ప్రవాహ వేగాన్ని తట్టుకోవడానికి భూమికి శక్తి లేదు. కాబట్టి గంగాదేవి యొక్క ప్రవాహ వేగాన్ని తట్టుకోవడానికి నీకు పరమశివుడు కావాలి. శక్తి ఎవరికి ఉంది? శక్తి ఎప్పుడు శివుడి దగ్గరే ఉంటుంది కదా. ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కోసం మరలా తపస్సు మొదలు పెట్టారు. ఈసారి మరీ గట్టిగా చేశారు. దేవదేవే కతే తస్మిన్ సోంకుష్టాగ్ర నిపీడితాం కృత్వా వసుమతీం రామ సంవత్సరం ఉపాసత ఊర్ధ్వబాహుర్ నిరాలంబో వాయుభక్షో నిరాశ్రయ. ఊర్ధ్వబాహు మరలా నిరాలంబో వాయుభక్షో నిరాశ్రయ. ఈసారి అన్నం మాంసాహారం కూడా లేదు. వాయుభక్షో నిరాశ్రయ అచలః స్థాణువత్ స్థిత్వా రాత్రిందివ మరిందమ. అచలుడు స్థాణువు అనుకుంటూ ఇక్కడ వాల్మీకి మహర్షి శివస్తోత్రమే చేసేశారు కదా, శివుడు వస్తున్నాడని మనకి శబ్దంలోనే తెలియజేశారు. అందుకే మహర్షిత్వం వారు రాసే కవిత్వంలో కూడా ఒక్కొక్క కవిత్వ దృష్టితో చూస్తే కవిత్వం కనబడుతుంది, మంత్ర దృష్టితో చూస్తే మంత్రం కనబడుతుంది. అందుకే అంతలా మిగిలి మనందరినీ కాపాడుతుంది. చూసారా? అచలః స్థాణువత్ స్థిత్వా, స్థాణువైన పరమేశ్వరుని ఈయన కూడా స్థాణువై తపస్సు చేయగా వచ్చాడు. స్థిత్వా రాత్రిందివ మరిందమ అనగానే 1 సంవత్సరమే చేశాడు ఈయన. ఈసారి ఇందాక మనం మొట్టమొదటి చెప్పుకున్నాం ఈశ్వరుడి భోళాతత్వం. అంతటి భోళా మనిషి ఈశ్వరుడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఎంతో కష్టపడిన మనందరం బిడ్డలమే. మాతాచ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర కదా, మనందరం బిడ్డలమే. పరమేశ్వరుడికి బిడ్డడు. అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇప్పుడు మరింత ఎక్కడా నిరుత్సాహం కూడా పడకుండా వెంటనే తపస్సు చేసి కనీసం ఒక చోట ఆగి మరలా కొన్నాళ్ళు రాజ్యంకి వెళ్ళి మన అందరూ బాగున్నారు లేదు చూసుకుని వచ్చి నేను చేస్తానన్నట్టుగా కాకుండా వెంటనే మరలా మొదలుపెట్టి చేసేసాడే. తన కార్యాన్ని సాధించుకోవడం కోసం కార్య సాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మదిన్ అంటారు. లెక్కకు రానీయడు కార్య సాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మదిన్ అని సుభాషితం. అందువల్ల లోపల ఎటువంటి నిరుత్సాహం లేకుండా ఎటువంటి సుఖాల మీద మనస్సు లేకుండా వెంటనే చేసేసాడని 1 సంవత్సరానికి ప్రత్యక్షం అయిపోయాడు భోళాశంకరుడు. వెంటనే ఆయన ఎలా చేశాడు, ఈయన అంతే. అందుకే సత్య ఫలితం ఇచ్చేటటువంటి వాడు పరమశివుడు. చేసినటువంటి ఏ చిన్నదైనా వదలకుండా మరలా 1000 రెట్లు ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు. ఈ రోజు ప్రత్యక్షమై భగీరథుడికి నాయన ఏమి అంటే, స్వామి తండ్రి ఆకాశం నుంచి గంగ పడుతుందంట, మేమెవరూ మోయలేమంట, దాన్ని ఆ ఉధృతిని తాళలేమంట. తండ్రి నువ్వు ఒక్కడవే దిక్షు మరలా అంటే నేనున్నాను కదా అని చెప్పి ఆయన మరలా రమ్మను గంగని, నేను ఆపుతాను అంటే గంగాదేవి అంత విష్ణు పాదం నుంచి పుట్టిన ఆవిడికి కూడా ఈశాన్ మాత్రమైన గర్వం ఉన్నట్టుంది. అది కూడా విష్ణుమాయే మరలా. సరే పరమేశ్వరుడు ఏదో అనుకుంటున్నాడు, నేను గట్టిగా ఆయన్ని కూడా పాతాళంలో తీసుకెళ్ళిపోతాను అని ఆవిడ ఉరుకుతోంది. జటాజూటంలో తెరిచి ఉంచాడు ఆయన. మొత్తం దిక్కులన్నీ కప్పిన ఆ జటాజూటంలోకి ఉరుకుతున్న గంగాదేవిని ఒడిసిపట్టి కొన్ని సంవత్సరాలు ఆపేశాడు ఆయన. ఒక్క చుక్క కూడా కింద పడకుండా. ఆహా, నన్ను కూడా పాతాళాన్ని తీసుకెళ్ళిపోతావే, అసలు ముందు నువ్వు వెళ్ళి చూస్తాను అని కొన్ని సంవత్సరాలు వదిలేస్తే ఇక్కడ మరలా ఊహించడానికి కష్టం. మొదట అవకాశం దొరికింది, తర్వాత ఒక కష్టం ఉంటే కష్టాన్ని తీర్చేదారికింద మరలా తపస్సు చేసి ఏదో సాధించుకుని ఆ పాత్రతను సంపాదించుకున్నారు. తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు పడుతుంది కదా, ఆకాశంగా కిందకి వస్తుంది కదా అని ఆనందంగా చూస్తుంటే ఆవిడ యొక్క గర్వాన్ని భంగం చేయడానికి ఈశ్వరుడు, భోళాశంకరుడైన ఈశ్వరుడు జగన్నాటకంలో మునిగిపోయాడు. ఆ జగన్నాటక సూత్రధారులందరూ జగన్నాటకంలో మునిగిపోతే మధ్యలో ఉన్న మనుషులు అయ్యా స్వామి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, గంగను ఇప్పటికైనా వదలండి స్వామి అని మరలా ప్రార్థిస్తగా స్వామి వదిలాడు. జటాజూటంలోంచి గంగాదేవిని వదిలాడు. ఉద్ధృతంగా బిందు సరోవరంలోకి గంగాదేవి వచ్చి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరంలోకి భూమి మీద గంగాదేవి పడగా ఆ శుభ పరిణామంలో
ఒక్కసారి ఎప్పుడైతే భూమి మీదకి గంగాదేవి పడిందో సకల దేవతా గణాలు, మరుద్గణాలు, ప్రతి ఒక్కరూ, మునులు, ఋషులు, పామరులు, పండితులు, ఏ భేదం లేకుండా పడిన చోట పడినట్టుగా గంగాదేవిలో మునిగి స్నానాలు ఆచరించేస్తున్నారు. ఎందుకు? గంగాదేవి ముట్టుకుంటే చాలు సర్వపాపాలు ధ్వంసం అయిపోతాయి. ఎందుకు? విష్ణుపాదం నుంచి పుట్టింది. దానితో పాటుగా శివ జటాజూటంలో చేరింది. పరమపావనుడైన శివుడిని తాకిన ఆ గంగ సాధారణంగానే పావని, పరమ పావని అయిపోయింది. ఇంకా ఆ మహత్వానికి కొలత లేదు. అంతటి గంగామాత ఎక్కడికి భగీరథుడు వెళ్తుంటే అక్కడికి తాను కూడా వెళుతూ వస్తోంది. ఆ గంగామాత యొక్క భూమి మీద పడడం కొన్ని తూర్పు దిశగా, ఎందుకంటే నీరు పడినప్పుడు రకరకాల పాయల కింద వెళ్తుంది. ఇలా పడిన నీరు అలా రకరకాలుగా పాయల కింద విడిపోయినప్పుడు తూర్పు దిశగా వెళ్ళిన పాయలు 3 అయితే, పశ్చిమ దిశగా వెళ్ళిన పాయలు 3 అయితే, ఒక పాయ మటుకు ఆ గంగ యొక్క ప్రవాహం, ఒక ప్రవాహం మటుకు భగీరథుల వారిని అనుసరిస్తూ వెళ్ళింది. అనుసరిస్తూ వెళ్ళిన ఆ గంగామాత పేరే భాగీరథి. ఏమండి? ఆ భాగీరథి విస్తృత ప్రవాహంతో ఆ గంగా ప్రవాహ వర్ణన కూడా ఉంటుంది. అది సాగుతుండగా గంగా నది మనకి యతో భగీరథి రాజా తతో గంగా యశస్విని జగామ సరితాం శ్రేష్ఠ సర్వపాప వినాశిని పారుతూ వెళ్తోంది. వెళ్ళడం ఆవిడ పారడం, నీటికి పారడం స్వతసిద్ధమైన లక్షణం, వెళ్ళిపోతూ ఉంది. జహ్ను మహర్షి అనే గొప్ప మహర్షి మరలా గొప్ప యాగం చేసుకుంటున్నారు. వారి దగ్గర, వారి ఆశ్రమం దగ్గర యాగం జరుగుతోంది. ఆ యాగస్థలం నుంచి కూడా పారుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకంటే పక్క నుంచి అలా వెళ్ళారు. ఆవిడ కూడా ఆయన వెనకాల వెళ్తూ, జన్హు మహర్షి ఎక్కడైతే ఉన్నారో వారి ఆశ్రమ ప్రాంగణాన్ని కూడా ముంచుకుని తీసుకెళ్ళి, మహర్షికి చేసేది ధర్మకార్యం. ఆవిడ దైవ స్వరూపం అయినా కూడా ఇక్కడ చేసేది ఆయనకి ధర్మకార్యం. అక్కడ జరిగేది కూడా ఒక ధర్మకార్యమే, దైవ కార్యం. కానీ ఒక ధర్మం ఇంకో ధర్మాన్ని ఇలా వచ్చి నాశనం చేసేయకూడదు కదా. అక్కడ ఉన్న ఆయన మొత్తం యజ్ఞశాల అంతటిని ముంచి తీసుకువెళ్ళిపోవడంతో ఆయన ఓహో ఇలా ఉందా పని అని చెప్పి గంగనంతటిని ఆపోసన పెట్టేశారు, లోపల తీసేసుకున్నారు. ఆయన అంతలా ప్రవహించి ఈశ్వర జటాజూటం నుంచి కొంత వదలగా బిందు సరోవరం నుంచి వచ్చిన గంగా ప్రవాహం ఏదైతే ఉందో మొత్తం ప్రవాహాన్ని, ఆ భాగీరథి ప్రవాహాన్ని, ఆ ఒక్క ప్రవాహాన్ని జన్హు మహర్షి స్వీకరించేశారు. మహాత్మా ఇక్కడ వరకు అంతా బానే ఉంది, ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతున్నామని పాపం ఆయన అనుకుంటున్నారు. ఆఖరి నిమిషం వరకు భగీరథుల వారికి ఫలితం అందదో అనే బెంగే. పాపం ఇన్ని కష్టాలు చూసారా. ఆ కార్యక్రమం ఏది అంత సులువుగా లేదు. ఆఖరి నిమిషం వరకు కూడా, ఆఖరి నిమిషం ఇంకా అందేస్తోంది, ఇదిగో వచ్చేస్తోంది అనుకున్న సందర్భంగా మహర్షి చేసుకోవడంతో అందరూ, ఈసారి దేవతలందరూ కూడా వచ్చి మహాత్మా ఫలానా కార్యక్రమం కోసం వెళ్తోంది, అందువల్ల మాత్రమే ఇది జరిగింది అని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే మహాత్ములకు కోపం ఎక్కువసేపు నిలబడదు. వెంటనే ఆయన సరే అని చెవుల్లోంచి వదిలేయగా, జన్హు మహర్షి నుంచి వచ్చింది కాబట్టి నీకు కూడా దుహిత, నీకు కూడా పుత్రిక అయి ఉంటుంది, ఆవిడ పేరు జాహ్నవి అని గంగామాతకి ఎన్ని పేర్లు వచ్చాయి చూసారా. గంగ ఆకాశ గంగలో ఉన్నప్పుడు మందాకిని అయి, ఆ మందాకిని ఇలాగ వచ్చి బిందు సరోవరంలో పడి భగీరథుల వారిని వెనకాలే వెంబడిస్తూ వెళ్ళడం వల్ల భాగీరథి అయింది. మధ్యలో జన్హు మహర్షి స్వీకరించేసి మరలా వదలడం వల్ల ఆయనకు పుత్రిక అయ్యి జాహ్నవి అయింది. ఆ జాహ్నవి మాత ఇంకా పొంగుతూ పారుతూ ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా భగీరథ మహారాజుని కరుణించి, తతస్తుష్టో మహాతేజ శ్రోత్రాభ్యాం అసృజత్ పునః తస్మాత్ జన్హుసుత గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ. అలాగ జాహ్నవి అనే నామం తెచ్చుకున్న గంగామాత మొత్తానికి సగరక్ష్మాప కుమారులు, సగర చక్రవర్తి యొక్క కుమారులు, వారందరి భస్మాల మీద పారగా అవి వారందరూ గొప్ప తేజస్సుతో, నవీన శ్రీలతో గొప్ప తేజస్సుతో పొందారు వారు. అటువంటి పరమోత్కృష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేవలం అన్నాళ్ళు ఆగవలసి వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో కూడా ఒక గొప్ప తపోనిష్ఠుడై వచ్చే ఒక పుణ్యాత్ముడు భగీరథుడై వస్తే, అందుకే తపస్సు అంత మానవ ప్రయత్నంతో పాటు ఈశ్వర కృప కూడా ఉండాలి. భగీరథుడు ఇన్ని తరాలు మారిన తర్వాత వారి తండ్రులకు, వారి తాతలకు పేరు తీసుకోవాలి, వారి తాతలకు పుణ్యలోకాలు కలిగించాలి. నాకు వస్తే చాలు, ప్రపంచం నాకు ఉంది కదా, నా భూమి నాకు ఇచ్చేశారు కదా, నా ఆస్తులు నాకు ఇచ్చేశారు కదా, పనిచేశారు కదా నా ఆస్తులు, ఇంకెందుకు వాళ్ళు ఎలా పోయినా పర్లేదు నాకు అనుకునే లోకం కాదు అది. అందుకే అది ఇక్ష్వాకు వంశం అయింది. వారి తండ్రుల గురించి, వారి తాతల గురించి
ఈయన ఇంత తపస్సు చేసిన ఆయన శ్రీకరుడు, భగీరథుడు. ఈ ఫలితం వెన్న ఫలితం, చెప్పుకున్న ఫలితం వెన్న ఫలితం కూడా భగవంతుడు ఈశ్వరుడు మనందరికీ కలిగించి మనందరి జీవితాలని చక్కబెట్టాలి. కాబట్టి ధనం యశస్యమాయుష్యం పుత్రం స్వర్గమతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వతరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యస్ శృణోతి చ కాకుత్స్థ సర్వాన్ కామానవాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే అంటూ ఇది వాల్మీకి మహర్షి మనందరికీ అనుగ్రహించిన ఫలశ్రుతి. ఈ గంగావతరణాన్ని, భగీరథ ప్రయత్నాన్ని మనందరం తలుచుకుని మన కార్యక్రమాలన్నింటినీ నిత్యం ఒక స్ఫూర్తితో, ఒక ఉత్సాహంతో నెరవేరుస్తూ ఆ ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొంది ఈ గంగావతరణాన్ని నిత్యం తలుచుకుని ఏ కార్యక్రమంలోనైనా ఎక్కడైనా కష్టం వస్తే, కొంచెం పని ముందుకు సాగట్లేదంటే భగీరథుల వారి ప్రయత్నాన్ని, గంగ కిందకి భూమి మీదకి వచ్చిన ప్రయత్నాన్ని, ఈశ్వరుడు జటాజూడంతో దాన్ని పట్టుకున్న ప్రయత్నాన్ని, ఆ తపస్సులని ప్రతి చోట జాహ్నవిగా పేరు పొందిన ఆ వైనాన్ని మనం తలుచుకుంటూ ఉంటే గనక మనకి ధనం, యశస్సు, ఆయుష్, పుత్ర పౌత్రాదులు, స్వర్గం కూడా దొరుకుతుందని పితృదేవతలందరూ ప్రీతి పొందుతారు. పితృదేవతలు ప్రీతి పొందితే మనందరికీ మంచి జరుగుతుందండి. కాబట్టి ప్రియంతే పితరులు ప్రీతులు అవుతారు. దైవం ప్రియంతే దైవతానిచ. ఈ ఆఖ్యానాన్ని ఎవరు విన్నారో ఇదంతా శుభం కలుగుతుంది. ఇది విన్న వారందరికీ కూడా సర్వాన్ కామాన వాప్నుయాత్, అందరికీ వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి, అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ కథాగంగలో మనం మునగడం మనకి ఈ రోజు సర్వ పాపాలను తొలగిస్తుంది. ఆయుహు, కీర్తి వర్ధిల్లుతాయి అని చెప్పిన ఆ రామాయణ వాక్యాలను మనం హృదయంలో నిలుపుకుంటూ